ఈ రోజు మనం నిర్వహిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగు పద్యాల పోటీ. మన తెలుగు భాష తన సోయగాన్ని, శైలిని, మాధుర్యాన్ని పద్యాల ద్వారా ప్రతిబింబిస్తుంది. వేమన, తెనాలి రామకృష్ణ, సుమతి శతకం వంటి మహానుభావుల సాహిత్య స్ఫూర్తితో ఈ పోటీ ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం మన లక్ష్యం. ఈ వేదికపై విద్యార్థులు తమ ప్రతిభను చూపించబోతున్నారు. అందువల్ల అందరం ఉత్సాహంగా వీరిని ప్రోత్సహించండి. నేను 5వ తరగతి సెక్షన్ చదువుతున్నాను. ఈ రోజు
కే రోగి. నాలుగో తరగతి ఏ సెక్షన్ నుండి ఎన్ లాహిత గాలి. తెలుగు పద్యాల పోటీ విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా గౌరవనీయులైనటువంటి రెవరెండ్ సిస్టర్ అంతులేని గారికి, అలాగే న్యాయ నిర్ణేతలైన శ్రీమతి సత్యవతి గారికి, శ్రీమతి రోహిణి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన మా ఉపాధ్యాయులకు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. మరి ఇలాగే తెలుగు భాషా సౌందర్యాన్ని పద్యాల ద్వారా కొనసాగిద్దాం. ధన్యవాదాలు. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుండేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండేను. గలగల గోదారి కదలిపోతుండేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండేను.
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసును యుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే పాడుదాం నీ ఆటలే ఆడుదాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. కరెస్పాండెంట్ సిస్టర్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, సిస్టర్స్కు, ఇతర ఉపాధ్యాయులకు నా నమస్కారములు. చిన్నారి బాలబాలికలకు నా ఆశీస్సులు. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదములోనే ఎంతో మాధుర్యం ఉంది. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్టు నెల 29వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాషా ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జన్మదినం ఈరోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకుని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్టు నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మనందరం గర్వంగా జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి మరి ఒకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేశ భాషలందు తెలుగు లెస్స అనే సత్యాన్ని మనం ఈ వేదికపై గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి గౌరవనీయులైన రెవరెండ్ సిస్టర్ పుష్ప గారిని తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. వీరిని మన సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎస్పీఎల్ అయినటువంటి సిహెచ్ ప్రశాంతి పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. నేను 5వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను తెలుగు బాల శతకం నుండి ఒక పద్యం చెప్పబోతున్నాను. తెలుగు బాల శతకాన్ని రాసిన కవి కరుణశ్రీ చంద్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. పద్యం: దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబులా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం: ఓ తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ధన్యవాదములు. ప్రధాన ఉపాధ్యాయుల గారికి, సిస్టర్స్కు, ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి బాలబాలికలకు నా అభినందనలు. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు ప్రముఖ కవి గిడుగు వెంకట రామ్మూర్తి
రామమూర్తి పంతులు గారి జయంతి. ఆయన 1963వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. తెలుగు ప్రజలకు సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాష కోసం ఆయన చేసిన కృషికి గాను ఈయనను తెలుగు భాషా విజ్ఞాని, ఆధునిక తెలుగు భాషా నిర్మాతలలో ముఖ్యుడిగా భావిస్తారు. గ్రాంధిక భాషకు బదులుగా ప్రజల దైనందిన భాషలోనే సాహిత్యం ఉండాలని ఆయన వాదించారు. తెలుగు సాహిత్యాన్ని గ్రాంధిక భాష నుండి ప్రజల వాడుక భాషలోకి తీసుకురావడానికి కృషి చేశారు. సామాన్యులు కూడా అర్థం చేసుకోగల వ్యవహారిక భాషను ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన ఆయన మరణించారు. నిజమైన భాష రక్షకుడు, సంస్కర్త అని ఆయనను సంస్కరించుకోవాలి. మన మాతృభాష తెలుగు. దానిని గౌరవించడం, ప్రేమించడం మన బాధ్యత. దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకోవాలి. ధన్యవాదములు. And all my dear friends, today we are going to celebrate National Sports Day. Listen carefully at the end of this topic and last questions. For those questions, you will get mesmerizing gifts. National Sports Day is celebrated on the 29th August every year to commemorate the birth anniversary of legendary hockey player Major Dhyan Chand. He was born in 1905 in Allahabad. He joined the British Army at age of 16. He led the Indian hockey team to 3 consecutive Olympic gold medals in 1928, 1932 and 1936. Dhyan Chand's achievements and dedication inspired generations of athletes in India. He was known for his exceptional skills and goal-scoring ability, earning him the nickname the Hockey Wizard. His international career spanned from 1926 to 1949 and he scored over 400 goals in his international career. The Indian government awarded him the Padma Bhushan, India's third highest civilian award in 1950. India's highest sporting award, the Major Dhyan Chand Khel Ratna Award, known as Rajiv Gandhi Khel Ratna Award, is named in his honor. This year's sports theme: sports to promote peaceful and inclusive society. Now I will ask questions. This year theme: sports to promote peaceful and inclusive society. Now I will ask questions. Indian's highest sporting award. I repeat this question. What is the Indian's highest sporting award? Padma Bhushan. Wrong answer. Kamjala ini mana? Rajiv Gandhi Khel Ratna Award. Correct answer. Full name. Two names is there. Rajiv Gandhi Khel Ratna.
What is the theme of this year's sports? Video. Sports to promote peaceful and inclusive society. Third class. What is the today's thought? What's the thought of this day? పడిపోయామా తెలుగు నేను నువ్వు పడ్డావని కాదు, నువ్వు పడ్డావనేది కాదు, నువ్వు పడ్డావనేది కాదు, నువ్వు లేచి నుంచుంటావా లేదా అనేది ముఖ్యం. నువ్వు ఎప్పుడు పడ్డావని కాదు, ఎప్పుడు లేచావా అనేది ముఖ్యం. Anyone is there? Come, girls. నువ్వు పడ్డావా లేదా అని కాదు, నువ్వు లేచావా లేదా అని ముఖ్యం. నువ్వు పడగొడ్డావా అని కాదు, లేచావా లేదా అని ముఖ్యం. నువ్వు పడ్డావా లేదా అని నిశ్చయం కాదు వెళ్ళరా లేచావా లేదని ముఖ్యం. నువ్వు పడగొట్టబడ్డావా లేదా అనేది కాదు, నువ్వు లేచావా అనేది ముఖ్యం. Sister, come, sister. Small people. నా పేరు అందరికీ శుభోదయం. నా పేరు మోనిక. నేను 8వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. నేను రాసిన సూక్తులలోంచి 2 సూక్తులు చెప్పబోతున్నాను. ప్రారంభం సరిగ్గా ఉంటే విజయం దానంతట అదే వస్తుంది. స్వయం కృషితో ఉంటే దేవుడు మనకి తోడ్పడతాడు. పట్టుదలతో ఉంటే దేనినైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు